ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం ఏదో పెద్ద భక్తి కారిపోతున్నట్లు రోజు తెల్లవారుజామునే స్నానాలు చేయడం గుడికి పరిగెత్తడం ఆ మాయకురాల్ని కొన్నాళ్ళు నిజమేననుకున్నాను మొత్తానికి నీ జాతి లక్షణాలు ఇప్పుడు బయటపడుతున్నాయి నీకెంత పొగరు మాట్లాడుతుంటే వినిపించుకోకుండా అలా వెళ్ళిపోతావా ఇదిగో ఇదే చెప్తున్నాను వినో మళ్ళీ వాడి కోసం అంటూ గుడి దగ్గరికి వెళ్తే నిన్ని ఇంట్లో ఉండనివ్వను ఆ తర్వాత వాడితోనే ఉండు ఇద్దరు జంటగా రోడ్డు మీద కూర్చొని అడుక్కు తిందురు గాని నాకెందుకు ఇక్కడ ఉంటున్నంత కాలం నా మాట వినాలి అడ్డమైన వాళ్ళందరితో రోడ్ల మీద సరసాలు సాగిస్తే నేను చూస్తూ ఊరుకోను ఆ పనేదో ఇక్కడే చెయ్యి వాడి కోసం ఏకంగా ఇంటి దగ్గర నుంచి తిండి కూడా పట్టుకెళ్తున్నావంట కదా ఏమ్మా ఇక్కడ అన్ని తేరగా దొరుకుతున్నాయనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్లుగా దాన ధర్మాలు చేస్తున్నావు నేను అక్కడికి ఏం తీసుకెళ్ళినా నా సొంత డబ్బుల్నే వాడుతున్నాను ఏంటి నీ డబ్బులా ఇది కూడా ఉందన్నమాట నాకు తెలియకుండా నువ్వు ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ తెరిచావన్నమాట అవునులే లేకపోతే నీకింత పొగరెక్కడి నుంచి వచ్చేది అందుక ఇంత పెడసరంగా మాట్లాడుతున్నావు నా కళ్ళు గప్పి నువ్వు చేసే పనులు ఇవన్నమాట నాకెప్పుడో తెలుసు నీ సంగతి ఇవాళ ఒక్కొక్కటిగా అన్ని నిజాలు బయటపడుతున్నాయి మా అమ్మే మా తల్లే ఈ విషయాలన్నీ నాకు తెలియకుండా ఉంటాయనుకున్నావా అమ్మో ఎంత నంగనాచివి ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నాను మళ్ళీ గుళ్ళు గోపురాలు దేవుళ్ళు దెయ్యాలంటూ వంక పెట్టుకొని బయటికెళ్తే కాళ్ళు విరక్కొడతాను జాగ్రత్త బుద్ధిగా ఇక్కడే పడుండు నేను చెప్పిన మాట విను
అయినా సానిదానికి పుణ్యం ఎందుకు? నైపుణ్యం కావాలి గాని నీకు చేతనైతే అది నేర్చుకో. 10 కాలాల పాటు పసిడి బతుకు బతుకుతావు. ఇక ముందు వాణ్ణి కలవడానికి వీల్లేదు. ఈ ఇంటి నుండి వాడికి ఏమీ తీసుకెళ్లడానికి వీల్లేదు. అలా జరిగిందని తెలిసిందో నేను అన్నంత పని చేస్తాను. ఈ ఇంట్లోంచి తరిమేస్తాను. ఆ పని చేసే ముందు నువ్వు ఇన్నాళ్ళు ఇక్కడుండి చేసిన పాడు పనులకి శాస్తిగా అట్లకాడ కాల్చి ఒళ్ళంతా వాతలు పెడతాను. ఇదిగో, ఇవన్నీ ఒట్టి బెదిరింపులే అనుకుంటున్నావేవో. ఇక్కడున్న వాళ్ళందరినీ అడిగి తెలుసుకో నేనెలాంటి దాన్నో. అన్నంత పని చేస్తాను. ఒళ్ళంతా మచ్చలు పడితే ఇక నీ మొహం ఎవడు చూస్తాడు? ఏ మగాడు నీ దగ్గరికి రాడు. అన్ని రకాలుగా పతనమైపోతావు. ఛీ! అసలు దీన్ని ఇక్కడ ఉంచడం నాది పొరపాటు. దీంతో వేగలేకపోతున్నాను. రాను రాను మరీ ముదిరిపోతోంది. ఏం చూసుకొని దీనికింత అహంకారం? ఆ అడుక్కు తినేవాణ్ణి చూసా? వాడే ముద్రిస్తాడని చేతిలో బొచ్చ పెట్టి చక్కా జారుకుంటాడు. అయినా ఎవరెలా పోతే నాకెందుకు? చెప్పిన మాట వినకపోతే దీన్ని నిజంగానే ఇక్కడి నుంచి పంపించేస్తాను. ఆ తర్వాత అది అడుక్కు తింటే నాకే, అన్ని రకాలుగా నాశనం అయిపోతే నాకే. అరచి అరచి ఆయాసం వస్తోంది గాని ఇది నా మాట వినడం లేదు. దీని సంగతి అటో ఇటో తేల్చేయాలి. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! మేడం, మాలి రాలేదా? లేదు మేడం, 2 రోజులుగా రాలేదు. అయితే మొక్కలకు నువ్వైనా నీళ్లు పోసే పని కదా. చూడు ఎలా వడలిపోతున్నాయో. అసలే ఎండలు మండిపోతున్నాయి. వేలకు వేలు పోసుకొన్న మొక్కలు చూడు ఎలా వేలాడిపోతున్నాయో. అది కాదు మేడం, ఈ మొక్కలన్నిటికీ నీళ్లు పోయాలంటే రోజు 2 గంటలనే పడుతుంది. అంతసేపు గేటు దగ్గర లేకుండా నేను ఈ పని చేయాలంటే కుదరడం లేదు. ఎందుకు కుదరదు? అన్ని వేషాలు. గేటుకు తాళం వేసి ఈ పని చెయ్యి. తోటమాలి రాక నువ్వైనా నీళ్లు పోయిక ఈ మొక్కలన్నీ ఏం కావాలి? అన్నయ్య ఎక్కడున్నాడు? అవుట్ హౌస్లోనే ఉన్నారు మేడం, పడుకొని ఉన్నారు. సరే, లేచాక నేను చెప్పానని చెప్పి ఈ మొక్కలన్నిటికీ నీళ్లు పోయమను. మేడం, ఏ రోజంతా ఊరికినే ఉంటాడు, ఈ మాత్రం పని చేస్తే అరిగిపోతాడా? అది కాదు మేడం. అయినా ఇదేం పెద్ద పనా? హాబీ లాంటిది. ఊళ్ళో ఉండగా ఎన్ని మోటు పనులో చేసేవాడు. అసలు బొత్తిగా పని లేకపోయినా బుర్ర పని చేయదు. ఏదో తనకి కొంత కాలక్షేపంగా ఉంటుందనే ఈ పని చెప్తున్నాను. అయినా అన్నయ్యతో నేను మాట్లాడతానులే. మధ్యలో నువ్వెందుకు ఫీల్ అయిపోవడం? అబ్బే, అది కాదు మేడం నా ఉద్దేశ్యం. వద్దు, నువ్వింకేం చెప్పొద్దు. అన్నయ్య లేవగానే నాకొచ్చి చెప్పు, నేనే మాట్లాడతాను. సరే మేడం. అదేంటి పద్మ, మొక్కలకి నీళ్లు మీ అన్నయ్య పోస్తున్నాడేంటి? అలా చెయ్యమని నేనే చెప్పాను. ఎవరన్నా చూస్తే బాగుండదేవో పద్మ. ఎందుకు బాగుండదు? అయినా ఇంటికి ఎవరొస్తారని అలాంటిదేమీ ఉండదులే. ముప్పూటలా తిని పడుకుంటున్నాడు. ఒక్క పని కూడా చేయడం లేదు. తేరగా తింటూ పోతే అష్టైశ్వర్యాలైనా ఇట్టే ఆవిరైపోతాయి. అందుకే ఈ పని చేయిస్తున్నాను. అంతేలే, పొమ్మన్నా పోకుండా ఇక్కడే తిష్టవేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఇలా పనులన్నా చెప్తే త్వరగా ఇంటిని వదిలి వెళ్ళిపోతాడని ఆశ. దీనివల్ల 2 రకాలుగా లాభం. ఒకటి, మన పని జరుగుతుంది. రెండోది, ఈ పీడ త్వరగా విరగడవుతుంది. అంతేలే, నీ దూరాలోచన గురించి నాకు తెలీదు. అన్నీ బాగా ఆలోచించే నువ్వే నిర్ణయానికైనా వస్తావు. ఇక మీదట పనిలోకి రానక్కర్లేదని తోటమాలికి కబురు పంపించాను. ఈయన గారు ఇక్కడ ఉన్నన్నాళ్ళు ఈ పని చేయాల్సిందే. వాచ్మెన్ కి ఉద్వాసన చెప్పి ఆ పని కూడా అప్పచెప్పరాదు? నువ్వు మరీ వదినా,
నీకంతా నవ్వులాటుగానే ఉంటుంది. ఇప్పటికే ఈయన గారిని కలవడానికి అలగా జనమంతా ఈ ఇంట్లో చేరుతున్నారు. వాచ్మెన్ ఉద్యోగం తీసేసి ఈయన గారిని ఆ పోస్టులో పెడితే అడుక్కు తినే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ ఇంట్లోనే ఉంచుతాడు. అందుకనే ఆ పని చేయలేదు. నీకంతా నవ్వులాటుగానే ఉంటుంది. ఇప్పటికే ఈయన గారిని కలవడానికి అలగా జనమంతా ఈ ఇంట్లో చేరుతున్నారు. వాచ్మెన్ ఉద్యోగం తీసేసి ఈయన గారిని ఆ పోస్టులో పెడితే అడుక్కు తినే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ ఇంట్లోనే ఉంచుతాడు. అందుకనే ఆ పని చేయలేదు. ఓహో, అయితే అది కూడా ఆలోచించావన్నమాట. నేనేదో నవ్వులాటకి అన్నాను. ఏం చేయను, ఈ మనిషిని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి కదా. ఈ పని గురించి చెప్పగానే ముందు కాస్తంతసేపు నీలిగాడు. సుఖంగా ఇంట్లో కూర్చొని ఏ పని పాట లేకుండా ముప్పూటలా తింటున్నాడు కదా. పనులు అప్పచెప్తే ఆ మాత్రం నీలగడం సహజం. నేను ఊరుకుంటానా? ఆ మాట ఈ మాట చెప్పి ముగ్గులోకి దించాను. నా మాటల్లో పడి ఈ పని చేయడానికి ఆనందంగా ఒప్పుకున్నాడు. మంచి కాలక్షేపం అని చెప్పలేకపోయావు? అదే చెప్పాను. ఈ ఊళ్ళో పెద్ద పెద్ద వాళ్ళంతా ఇదే పని చేస్తుంటారు. ఇది ఇక్కడ పెద్ద హాబీ, చూసిన వాళ్ళు కూడా గొప్పగా చెప్పుకుంటారని నచ్చజెప్పాను. ఉహుం, అన్నీ పక్కడబందీగానే చెప్పావు. అవునులే, మా పద్మ తలుచుకుంటే ఏ పనైనా పటిష్టంగా తయారవుతుంది. ఎంతసేపు అయింది మీరు వచ్చి? చాలాసేపైంది. ఇవాళ ఎలాగైనా నిన్ను కలవాలని చెప్పి ఇక్కడే కూర్చున్నాను. అట్టగా ఈ ఇంటికాడ కూతంత పని ఉందిలేండి, అందుకే ఆలస్యం అయింది. అన్నట్టు మర్చిపోయాను, థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఏటన్నానని అట్టనవుతారు? థ్యాంక్స్ గన్స్ కాదు, థ్యాంక్స్ అనాలి. సర్లేండి అయితే. అయినా నేను అదే కదా అన్నాను. నేను మీలాగా చదువుకున్నానా ఏమన్నానా? నాకు అంతే వచ్చు. సరే, ఇంతకీ దేనికి థ్యాంక్స్? బల్లెటోరే, నా కోసమని మొన్న ఇంటికాడి నుంచి పులిహోర తయారు చేసుకొచ్చి పెట్టారు కదా, అందుకని. అంటే నీకు మీరు చెప్పకపోతే నాకు తెలవదేటి. లక్ష్మమ్మ అంతా చెప్పింది. అది మీరు తీసుకొచ్చిందంట కదా. పలారం అని చెప్తేనే తింటానని చెప్పి మీరు అలా చెప్పారు, అవును కదూ? మీదెంత మంచి మనసు అండి. లక్ష్మమ్మ మొన్న కూడా చెప్పింది, ఎవరికి ఏ కట్టం వచ్చినా మీరు చూడలేరట, బాధపడిపోతారట. శానా మెత్తన మనసు అని చెప్పింది. మీ గురించి పూజారి గారు కూడా చెప్పారు. శానా పెద్ద మనసు, శానా గొప్ప వంశంలో పుట్టుంటారు, అందుకే అన్ని మంచి పద్ధతులు వచ్చాయంటూ చెప్పుకొచ్చారు. అవును, మీరు ఏడుంటారో వీళ్ళెవరికి ఏటి తెలవదట కదా, ఎప్పుడు చెప్పనేలేదట కదా. మొన్న పూజారి గారు కూడా అన్నారు. ఇంతకీ మీరు ఏటి చేస్తా ఉంటారు, ఏడుంటారు? ఇట్ట అడుగుతున్నానని ఏటి అనుకోవద్దు. మీరు ఏడుండేది చెప్తే ఎప్పుడన్నా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీలాగా మడుసుల్ని అర్థం చేసుకునేవాళ్ళు ఈ బత్తిలో నాకు ఇంకెవరూ కనిపించలేదు, అందుకని ఇట్ట అడుగుతున్నాను. మరి ఏటి అనుకోకండి. చెప్పండి, మీరు ఏడుంటారు? ఏటో అంతా బానే ఉంది గాని కొన్ని విషయాల్లో మీరు అస్సలు అర్థం గారు. ఏడుంటారని అడుగుతుంటే చెప్పరేటి, మీదంతా అదో తీరు. నవ్వుతారేటి, చెప్పండి. చెప్పాను కదా, నేతాజీ నగర్లో. చెప్పారనుకోండి, కానీ అట్టా చెప్తే నాకేడి తెలుస్తుంది. అదేదో కాగితాల మీద రాసిస్తారు కదా, ఎండ్రస్సు అది ఏంటి? నా దగ్గర కార్డులు లేవు. నా వృత్తికి అవి అవసరం లేదు.
ఏటండి ఏడుంటారో చెప్పమంటే ఒక్క ముక్కలో చెప్పేదానికి కార్డులు పేపర్లు అంటారేటి? ఓ కాగితం మీద మీరు ఏడుండేది రాసేయండి చాలు. సరే రాసిస్తాన్లే. అది ఆ మాట అన్నారు, బాగుంది. అవును, ఏటి ఏదో వృత్తి అన్నారు, మీరేదన్నా ఉద్యోగం చేస్తారా? చెప్పండి. లేదు, నేను ఉద్యోగం చెయ్యను. మరి నీకోసం ఎదురు చూస్తూ ఇక్కడ చాలాసేపు ఉండిపోయాను. ఇంకెప్పుడైనా తిరిగ్గా మాట్లాడుకుందాం. ఇదిగోండి మిమ్మల్నే. అవ్వా అవ్వా, ఏటి ఇవాళ బేరానికి సెలవా? ఎంత టైం అయినా బయటికి రాలేదేటి? ఏటీ లేదు, ఎందుకనో ఎల్లాలని లేదు. అదేటి మొన్న ఆ మధ్యన కూడా ఇట్టాగే చెప్పావు. ఇట్టాగైతే ఎట్టా? సాలెద్దు, ఈ ముసలిది బతకడానికి ఇప్పటిదాకా సంపాదించింది చాలు. నేను ఒకటి అడుగుతాను గాని సూటిగా చెప్తావా? అడుగు, ఎందుకు చెప్పను? ఈ మధ్యన మడిచి ఇక్కడ ఉంటున్నావు గానీ మనసు ఇక్కడ ఉండటం లేదు. ఏటైంది? ఎప్పుడూ దేని గురించి ఆలోచిస్తూ ఉంటావు, దిగులుగా ఊపడుతూ ఉంటావు. ఏటి సంగతే? నీ కొడుకుని గుర్తొచ్చాడా ఏటి? ఏటవ్వా, నాతో చెప్పకూడదా ఏటి? నాతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావు? నీకు తెలవందే ఉంది. మనసులో ఏదన్నా బాధ ఉంటే బయటికి చెప్పుకుంటే తగ్గుద్ది. చెప్పు, అసలు విషయం ఏంటి? ఎందుకనో ఏటో, ఏ జన్మ బంధమో ఏటో, రాంబాబును చూడకుండా ఉండలేకపోతున్నాను. ఈ మధ్య బాగా గుర్తొస్తున్నాడు. మడిసి ఎంత అమాయకుడో, కల్లా కప్పడం ఏటీ తెలీదు. ఏడున్నాడో ఏటో, చాలా రోజులైంది చూసి. మొన్న మధ్య కల్లోకి కూడా వచ్చాడు. పాపం, ఆరోగ్యం ఎట్టా ఉందో ఏమో, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఓహో, అదా సంగతే. మరి చెప్పొచ్చు కదా, నిమిషంలో అడిగి తీసుకెళ్తాను. పద పద, జట్కా ఎక్కు. నా కొడుకు కూడా నాకింతగా గుర్తుకురాడు. రాంబాబు మీద మనసు పీకుతా ఉండది. పాపం, ఒక్కడే ఈ పట్నం వచ్చాడు. ఏటీ తెలవదు. అందుకే రమ్మంటున్నాను కదా, పద పోదాం. నువ్వెందుకు? నీ బేరాలేమైపోవాలి? ఓ శోష్, ఒక్కనాటికేం కాదులే. నువ్వు వదులుకోంగా లేంది నేను బేరాలు వదులుకోలేనా? అట్టా అని కాదు గాని నువ్వెళ్ళు, నేనే బస్సో పట్టుకుని వెళ్తాను. ఇప్పుడు ఇల్లది తెలుసు కదా. ఏం పర్లేదు, నేను దింపుతానంటున్నాను కదా. అంతగా అయితే నిన్ను దింపేసి నా పని మీద నేను పోతాను. అక్కర్లేదయ్యా, అంత అవసరం ఉంటే అడిగేదానిగా. నువ్వెళ్ళు. సరే నెట్టం. అయినా మనసులో ఏదన్నా ఉంటే నాకు చెప్పుకునే పనిగా. ఈ చిన్న విషయం గురించి దిగులు పెంచేసుకోవాలా? అదంతేలే, అమ్మ మనసు నీకేటి తెలుస్తుంది? నువ్వు ఈ మధ్య ఏమన్నా కలిసావా రాంబాబుని? లేదు, కలిస్తే చెప్తాను కదా. అవునులే. ఎండ మండిపోతాంది. అదే కదా మరి, అందుకే జట్కాలు దింపుతానన్నాను. నువ్వు వెళ్ళలేదు.
ఇంతకి ముందు నన్ను ఎన్నిసార్లు నీ జట్కాలో తీసుకెళ్ళలేదు. నే బస్సులో వెళ్తా గాని నువ్వు వెళ్ళిపో. సరే